శ్రీ గురుభ్యో నమః. నేను చూసిన దేవుడు. ఈ సంఘటన జరిగి ఇప్పటికి 40 సంవత్సరాలు అయ్యింది. మేము పరమాచార్య వారి భక్తులం. ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు వెళ్ళి స్వామివారిని దర్శించుకునేవాళ్ళం. అది కాకుండా ఇక ఏం చేయడానికి మాకు కుదిరే పరిస్థితి కాదు. అప్పటికి మా పెద్దబ్బాయి పుట్టి 2 సంవత్సరాలు. ఉద్యోగరీత్యా నా భర్త అక్కడికి రావడం వల్ల మేము షోలింగర్లో ఉండేవాళ్ళం. అప్పుడు నేను తీవ్రమైన జ్వరము, కఫం వల్ల శ్వాస సమస్యతో బాధపడేదాన్ని. వేలూరులో ఉన్న వైద్యులు నన్ను పరీక్షించి చికిత్సను, ఎన్నో ఇంజక్షన్లను సూచించి మందులు తీసుకుంటూ ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటే ఈ సమస్య నుండి విముక్తి కలుగుతుందని చెప్పారు. తిరుచి నా పుట్టిల్లు. ఇక్కడ నన్ను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో అక్కడికి తీసుకుని వెళ్ళడానికి మా అమ్మ వచ్చారు. మా అమ్మకు పరమాచార్య స్వామి వారిపై ఎనలేని భక్తి. నేను స్వామిని దర్శనం చేసుకుని వారితో విభూతి ప్రసాదం తీసుకుంటే అంతా సర్దుకుంటుందని తన ప్రగాఢ విశ్వాసం. మరుసటి రోజు ఆదివారం కావడంతో నా భర్త నన్ను, మా అమ్మను, పిల్లవాడిని తీసుకుని కాంచీపురం తీసుకుని వెళ్ళారు. పరమాచార్య స్వామివారు కాంచీపురంలో లేరని, తిరుమల్పూర్లో అనే చిన్న గ్రామానికి వెళ్ళారని శ్రీమఠానికి వెళ్ళిన తర్వాతనే మాకు తెలిసింది. మా అమ్మ కోరిక ప్రకారం మేము అక్కడికి వెళ్ళాము. చిన్న రైల్వే స్టేషన్ ఉన్న ఒక చిన్న గ్రామం అది. చెన్నై వైపు నుండి ఒకే ఒక ప్యాసింజర్ ట్రైన్ మాత్రమే అక్కడ వస్తుంది. అది కూడా కేవలం 2 నిమిషాలు మాత్రమే ఆగుతుంది. అదే ట్రైను సాయంత్రం 5:30కు మరలా ఆ స్టేషన్కు దక్షిణం వైపు నుండి వస్తుంది. ఇక ఏ రైళ్ళు ఆగవు. ఆ స్టేషన్కు కేవలం ఒకే ఒక స్టేషన్ మాస్టారు ఉన్నాడు. అన్ని పనులు అతనే చేస్తాడు. చిన్న స్టేషన్ కావడంతో ఎక్స్ప్రెస్ రైళ్ళు, సరుకుల రవాణా రైళ్ళు వచ్చినా కానీ ఏవీ ఆగవు. దూరంగా కనిపించే ఒక తాటి చెట్టు తప్ప స్టేషన్ చుట్టూ కనుచూపు మేర ఉన్నదంతా ఖాళీ ప్రదేశమే. స్టేషన్ మాస్టారు ఒక కుర్రవాడు. ఇటీవలే విధుల్లోకి వచ్చాడు. చాలా మానవత్వం గల వాడిగా కనిపించాడు. నుదుటిపై సన్నని విభూతి రేఖ కనబడుతోంది. మేము మహాస్వామి వారి దర్శనానికి వచ్చామని, ఊరిలోకి వెళ్ళడానికి దారేటని అతన్ని అడిగాము. వెంటనే అతడు, అరేరే, నిన్ననే స్వామివారు తిరుమల్పూర్ వదిలి ఇక్కడకు 5-6 మైళ్ళ దూరంలో ఉన్న ఇంకా చిన్నపల్లె అయిన కొళత్తూరుకు వెళ్ళారు అని చెప్పాడు. కొంతమంది శాస్త్రులు స్టేషన్కు వచ్చి ఈ విషయం చెప్పి కాస్త విభూతిని ఇచ్చి వెళ్ళారని చెప్పాడు. ఆ పల్లెకు వెళ్ళాలంటే కేవలం నడిచి మాత్రమే వెళ్ళాలని, వేరే మార్గం లేదని కూడా తెలిపాడు. ఈ విషయం తెలుసుకునేసరికి 5:30కు ఉండే రైలు కూడా వెళ్ళిపోయింది. ఈ స్టేషన్ తప్ప ఉండడానికి ఏ సౌకర్యమూ లేదు. నేను శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బందిని వల్ల బాధపడుతున్నాను. అదృష్టవశాత్తు మేము ఆహారం తినే వచ్చి పళ్ళు వెంట తెచ్చుకున్నాము. బాబు కోసం ఆహారం తయారు చేయడానికి వేడి నీరు కూడా పుష్కలంగా తెచ్చుకున్నాము. కానీ అప్పటి ఆచారం ప్రకారం మా అమ్మ, నేను చాలా నగలు వేసుకున్నాము. అంతేకాక మరుసటి రోజు మా వారు కార్యాలయానికి తప్పకుండా వెళ్ళాలి. తాళం చెవి వారితోనే ఉంది కాబట్టి. ఆ కారణంగా ఆయన తిరిగి వెళ్ళటానికి ఆతురతగా ఉన్నారు. చీకటి పడి రాత్రి కాగానే స్టేషన్ మాస్టారు ఎంతో దయతో మమ్మల్ని తన గదిలో ఉండడానికి అనుమతినిచ్చాడు. ఆ గదిలో ఒక పెద్ద బల్ల, దానిపై ఎప్పుడూ మోగుతూ ఉండే 10 టెలిఫోన్లు ఉన్నాయి. ఆ బల్లని ఒక మూలకు నెట్టి మేము కింద పడుకోవడానికి స్థలం ఇచ్చి తను రాత్రి పని కోసం ఆ బల్ల వద్ద కూర్చుండిపోయాడు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు రైలు తిరిగి వెళ్ళిపోవాలని నా భర్త అనడంతో మా అమ్మ వెంటనే, ఎలాగో పెరియవానే మనల్ని కాపాడుతారు, ఇంత దూరం వచ్చి వారిని చూడకుండా తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు, అప్పుడే నా కూతురు రక్షింపబడుతుంది అని చెప్పింది. ఇలా ఇద్దరూ తలోవైపు మాట్లాడడంతో నేను కాస్త దిగులు పడ్డాను. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. దూరంగా ఉన్న తాటి చెట్టు వద్ద ఏదో చిన్నగా కనబడుతోంది. దగ్గరకు వచ్చేటప్పటికి అది ఒక ఎద్దుల బండి అని అవగతమైంది. దాన్ని ఒక యువకుడు నడుపుతున్నాడు. వెనుక వైపున ఒక ఆవిడ ఇంటి పనామెతో కూర్చుని ఉంది. వారు రాగానే చాలా విషయాలు చెప్పారు. మహాస్వామి వారు ఇప్పుడు వేంచేసి ఉంటున్న ఇంటి వారి కోడలు ఆమె. తను ఏవో కారణాల వల్ల త్వరగా చెన్నై వెళ్లాల్సి ఉండడంతో పనమ్మాయిని తోడుగా తీసుకుని తన భర్త చిన్న తమ్ముడి సహాయంతో ఎడ్లబండిలో స్టేషన్కు వచ్చారు. వివరం ఏమంటే, మహాస్వామి వారు నిన్న మధ్యరాత్రే ఆ గ్రామం వదిలి వేరే చోటకు వెళ్లాల్సి ఉంది. డోలీతో పాటుగా వెళ్లే వ్యక్తి
ఇక బయలుదేరడానికి సిద్ధమన్నట్టు వెండి దండాన్ని కూడా చేతిలోకి తీసుకున్నాడు. కానీ వెంటనే స్వామివారు తమలో తాము, పాపం వాళ్ళు నన్ను నమ్మి వస్తున్నారు, వారిని చూసిన తర్వాతనే వెళ్దాము అనటంతో బృందానికి ఏమీ అర్థం కాలేదు. మహాస్వామి వారు మరలా కూర్చుని ప్రయాణం 2 రోజుల పాటు వాయిదా వేస్తున్నానని అక్కడున్న వారితో తెలిపారు. స్వామివారు ఎదురు చూస్తున్న ఆ ప్రముఖ వ్యక్తి ఎవరా అని అక్కడున్నవారు ఆలోచించసాగారు. మరుసటి రోజు ఉదయం ఆ ఇంటి కోడలికి తప్పక చెన్నై వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె ఆ విషయాలన్నీ చెప్పి తనకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉందని, బండి ఇంటికి వెళ్తోందని, మమ్మల్ని ఆ బండిలో వెళ్ళవచ్చునని చెప్పింది. మహాస్వామి వారి కరుణను తలుచుకొని మేము బండి ఎక్కాము. నా భర్త వద్దే కార్యాలయం తాళం ఉండడంతో బంగారు నగలతో ఉన్న భార్యని, అత్తని, బిడ్డని పూర్తిగా స్వామివారి మీదే భారం పెట్టి ఒక అపరిచితునికి అప్పగించి ఉదయం 7 గంటలకు ట్రైనుకు వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ట్రైను కదులుతూ ఉండగా ఆయన దాని తలుపు వద్దే నిలబడి మా వైపు చూస్తూ ఉండడం మాకు చాలా దూరం కనబడింది. మేము స్వామివారు ఉన్న ఇంటికి చేరుకునేటప్పటికీ మధ్యాహ్నం 12:30 అయ్యింది. మా కోసమే వేచి చూస్తున్నట్టు స్వామివారు వెంటనే మాకు దర్శనం అనుగ్రహించి చాలాసేపు మాట్లాడారు. మా అమ్మ కోరినట్టుగా మాకు ప్రసాదం ఇచ్చి, నీ కుమార్తె ఆరోగ్యం బాగుపడుతుంది, ఎందుకు నువ్వు చింతిస్తావు అని అన్నారు. స్వామివారు మాకు ప్రసాదంగా ఎండు ద్రాక్ష విభూతి ఇచ్చారు. తర్వాత మేము అప్పుడు పెరియవ్వ చేసిన పూజ కన్నులారా వీక్షించి అక్కడే భోజనం చేసి మళ్ళీ అదే ఎడ్ల బండిలో స్టేషన్కు వచ్చి సాయంత్రం ట్రైన్ ఎక్కాము. వెళ్ళండి, నరసింహుడు, షోలెంగూర్ లక్ష్మీ నరసింహుడు మీకు తోడుగా ఉంటాడు అన్న స్వామివారి మాటలు నాకు ఇంకా వినిపిస్తున్నాయి. అమ్మవారిని మరవకండి అని చెప్పారు మాతో. మేము మా ఊరికి చేరుకోగానే ఈ విషయం విన్నవారందరూ ఆశ్చర్యపోయారు. స్వామివారు నాకుండే దయనీయ స్థితిని అర్థం చేసుకుని దాని పరిష్కారానికి ఏర్పాట్లు కూడా చేశారు. స్వామివారి అనుగ్రహ వీక్షణం వల్ల 6 నెలల్లో ఎంతో భయపెట్టిన నా అనారోగ్యం మొత్తం తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యం కలిగింది. ముత్తు లక్ష్మీ నటరాజన్, కుంభకోణం, జ్ఞాన ఆలయం పత్రిక నుండి సేకరించబడింది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతిరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీ గురుభ్యో నమః.